చేయటమే కష్టంగా ఉన్న టైంలో కాలీవుడ్ టాప్ హీరో ధనుష్ వరుస రిలీజ్లతో హల్చల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లోనే ఏకంగా 3 రిలీజ్లు ప్లాన్ చేస్తున్నారు ధనుష్. ఇంతకీ ఏంటా సినిమాలు అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. ప్రెజెంట్ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కముల కాంబినేషన్ లో కుబేర సినిమా చేస్తున్నారు ధనుష్. ఈ సినిమాలో నాగార్జున, రష్మిక మందన కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. కుబేర షూటింగ్ లో పాల్గొంటూనే తన స్వీయ దర్శకత్వంలో 2 సినిమాలు రెడీ చేస్తున్నారు ధనుష్. ఇడ్లీ కడాయి పేరుతో నిత్యా మీనన్ లీడ్ రోల్లో ఒక సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్ గెస్ట్ రోల్ లో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇడ్లీ కడాయితో పాటు మరో మూవీని కూడా డైరెక్ట్ చేస్తున్నారు ధనుష్. సౌందర్య రజనీకాంత్ అనౌన్స్ చేసి పక్కన పెట్టిన యూత్ఫుల్ రొమాంటిక్ డ్రామాని టేక్ ఓవర్ చేసిన ధనుష్ ఆ సినిమాను కూడా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ 3 సినిమాలతో పాటు రాంఝనా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న నెక్స్ట్ మూవీ తేరే ఇష్క్ మే మూవీని కూడా 2025లోనే రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తున్నారు ధనుష్. వరుస సినిమాలు రిలీజ్ కు రెడీ చేస్తూ స్టార్ హీరోలకు కొత్త టార్గెట్ సెట్ చేస్తున్నారు ఈ కాలీవుడ్ స్టార్. మరో రేర్ రికార్డ్ కు రెడీ అవుతున్నారు కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. మహారాజా సినిమాతో వర్సటైల్ యాక్టర్ గా తన మార్క్ చూపించిన మక్కల్ సెల్వన్ ఇప్పుడు అదే సినిమాతో మరో రికార్డ్ ను టార్గెట్ చేశారు. చైనా మార్కెట్ లో ఆల్ టైమ్ రికార్డ్ ను సెట్ చేయబోతున్నారు. మహారాజా సినిమాతో బిగ్గెస్ట్ థియేట్రికల్ హిట్ అందుకున్న విజయ్ సేతుపతి ఆ జోర్ను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు ఓటీటీలో అంతకు మించి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఈ మూవీ చైనాలో భారీగా రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు చైనాలో భారీగా రిలీజ్ అయిన ఇండియన్ మూవీ రికార్డ్ బాహుబలి 2దే. ఆ సినిమా చైనాలో 18,000 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. ఆ తర్వాతి స్థానాల్లో 10,000 స్క్రీన్స్ తో దంగల్, 7,000 స్క్రీన్స్ తో బాహుబలి పార్ట్ 1 ఉన్నాయి. కానీ ఇప్పుడు మహారాజా ఆ రికార్డులన్నీ చెరిపేయబోతోంది. నవంబర్ 29న చైనాలో రిలీజ్ అవుతున్న మహారాజా సినిమాను ఏకంగా 40,000 స్క్రీన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఒక ఇండియన్ సినిమాకు ఈ రేంజ్ రిలీజ్ అంటే అది ఆల్ టైమ్ రికార్డ్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన దంగల్ చైనాలో 1,000 కోట్ల వసూలు సాధించింది. అందుకే మహారాజా కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నారు మేకర్స్. అదే గనక జరిగితే ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ సరసన మహారాజా కూడా చేరటం పక్కా అంటున్నారు క్రిటిక్స్. సీనియర్ హీరోయిన్ త్రిష స్పీడ్ పెంచారు. కెరియర్ స్టార్టింగ్ లో కలిసి నటించిన హీరోలతో మళ్లీ సినిమాలు చేస్తున్నారు. ప్రజెంట్ టాప్ ప్లేస్ లో ఉన్న స్టార్స్ వరుస సినిమాలకు రెడీ అవుతున్నారు. దీంతో మరోసారి చెన్నై చంద్రం పేరు ట్రెండింగ్ లో కనిపిస్తోంది. పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడిందో గాని త్రిష ఇమేజ్ను మాత్రం పూర్తిగా మార్చేసింది. ఆ మధ్య కేవలం లేడీ ఓరియంటెడ్ మూవీస్కే ఫిక్స్ అయిన త్రిష ఆ సినిమా సక్సెస్ తర్వాత మళ్లీ స్టార్ హీరోలకు జోడీగా మారారు. పొన్నియిన్ సెల్వన్ తర్వాత విజయ్, లోకేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు త్రిష. ఆ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో మరోసారి ఈ చెన్నై చంద్రం పేరు సౌత్ సర్కిల్స్ లో ట్రెండింగ్ లోకొచ్చేసింది. అదే స్థాయిలో ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి. ప్రెజెంట్ తమిళ్లో కమల్ హాసన్ థగ్ లైఫ్, అజిత్ విడామయూర్చి సినిమాల్లో నటిస్తున్నారు. మలయాళంలో మోహన్ లాల్ రామ్, టొవినో థామస్ ఐడెంటిటీ సినిమాలో షూటింగ్ కూడా ప్యారలల్ గా జరుగుతోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫ్యాంటసీ డ్రామా విశ్వంభరలోనూ నటిస్తున్నారు త్రిష. ఇంత బిజీలోనూ మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు త్రిష. సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించేందుకు ఓకే చెప్పారు. గతంలో సూర్య, త్రిష కాంబినేషన్ లో వచ్చిన 2 సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ వస్తుండటంతో మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ప్రెజెంట్ సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి. హీరోయిన్ గా సెటిల్ అవ్వక ముందే నిర్మాతగాను మారిన ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ విషయంలోనూ చాలా క్లియర్ గా ఉన్నారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఐశ్వర్య చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. మోడలింగ్ రంగం నుంచి మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి. కెరియర్ స్టార్టింగ్లో ఎక్కువగా కమర్షియల్ సినిమాలు మాత్రమే చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఎక్స్పెరిమెంటల్ మూవీస్తో పాటు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్తో నేషనల్ లెవెల్లో బిజీ అయిపోయారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో పడవ నడిపే అమ్మాయిగా కనిపించిన ఐశ్వర్య లక్ష్మి నటనతో పాటు గ్లామర్తోనూ ఆకట్టుకున్నారు. అదే సమయంలో డిజిటల్ రిలీజ్ అయిన అమ్మో మూవీ నటిగా ఐశ్వర్య ఇమేజ్ను మరింత పెంచింది. అయితే సినిమాల్లో ఇంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ విషయంలోనూ పక్కా క్లారిటీతో ఉన్నారు. తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడిన ఐశ్వర్య లక్ష్మి జీవితంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నానన్నారు. కేవలం ఒక సర్టిఫికేట్ కోసమో లేక మనిషి అవసరం కదా అని
గాని పెళ్లి చేసుకోవటమో తనకిష్టం లేదన్నారు. అసలు పెళ్లి అనే కాన్సెప్ట్ మీద తనకు నమ్మకమే లేదన్నారు ఐశ్వర్య లక్ష్మి. పెళ్లి విషయంలో క్రిస్టల్ క్లారిటీతో ఉన్న ఐశ్వర్య తన డెసిషన్ గురించి ఆల్రెడీ పేరెంట్స్ తోనూ డిస్కస్ చేశారట. ప్రస్తుతానికి సోలో లైఫ్ ను సూపర్ గా ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ తన నిర్ణయానికే కట్టుబడి ఉంటారా లేక ఫ్యూచర్ లో మనసు మార్చుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సిల్వర్ స్క్రీన్ మీద అనుకున్న రేంజ్ లో స్పేస్ దక్కకపోవడంతో సోషల్ మీడియాలో జోరు చూపిస్తున్నారు హాట్ బ్యూటీ సీరత్ కపూర్. సూపర్ హిట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. అందుకే ఆన్లైన్ లో హాట్ ఫోటోస్ తో రచ్చ చేస్తున్నారు. రన్ రాజా రన్ సినిమాతో హీరోయిన్ గా నటించిన సీరత్ కపూర్ ఆ తర్వాత అనుకున్న స్థాయిలో అవకాశాలు దక్కించుకోలేకపోయారు. తొలి సినిమా సూపర్ హిట్ అయినా సీరత్ కు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ ఆ బ్యూటీ కెరియర్ ను కష్టాల్లో పడేశాయి. మెయిన్ హీరోయిన్ గా ఛాన్సులు రాకపోవడంతో సపోర్టింగ్, గెస్ట్ రోల్స్ కు షిఫ్ట్ అయిన సీరత్ గ్లామర్ షో మీదే ఎక్కువగా డిపెండ్ అయ్యారు. ప్రతి సినిమాలోనూ గ్లామరస్ క్యారెక్టర్స్ చేస్తూ ట్రెండ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. బిగ్ స్క్రీన్ మీదే కాదు సోషల్ మీడియాలోనూ గ్లామర్ ఇమేజ్ నే నమ్ముకుంటున్నారు సీరత్. వరుసగా వర్కౌట్ వీడియోస్, బికినీ ఫోటోషూట్స్ తో ఆన్లైన్ లో ట్రెండింగ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ గ్లామర్ ఇమేజ్ తోనే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ ఇయర్ భామా కలాపం 2 వెబ్ సిరీస్ తో పాటు మనమే సినిమాలో కనిపించారు సీరత్. ప్రస్తుతం సినిమాలేవీ లేకపోయినా సోషల్ మీడియాలో పోస్టులతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ గ్లామర్ ఇమేజ్ అమ్మడికి అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.